ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజలు కానీ తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళ అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగని ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, మీరు మాట్లాడిన ఒకసారి. ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఇటెళ్తా దేశం ఎంతకాలం భయపడతారు, ఎంతకాలం విచక్షణ, ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ అని డిబేట్లో మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తా ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. when I want to do a press addressing, then it is an issue for you. Law and order issue అది. పెహల్గాంలో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపులా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాన్ని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనను ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు మొక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపల దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు నేను.